శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ సెప్టెంబర్ మాసం బాగుంది, ఏ మాత్రం సందేహం లేదు. గత 3-4 నెలలుగా ఈ తులారాశి వారు బాధపడుతున్నారండి. శారీరకంగా మానసికంగా చాలా స్ట్రగుల్ పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, నిజంగానే ఎదుర్కొన్నారు. కానీ ఈ సెప్టెంబర్ మాసం మీకు అనుకూలమైన మాసము. గ్రహ సంచారం బాగుంది, గ్రహాల యొక్క యోగం బాగుంది, స్థితి బాగుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేసుకోండి. గతంలో ఉన్న సమస్యలు మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. అయితే మీదే ఆలస్యము, సమయం వచ్చింది, దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ మాసం కష్టపడండి. ఇక కుటుంబ సఖ్యత బాగుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న స్ట్రగుల్స్ వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఎవరైనా ఉంటే మీరు కూడా కలుసుకుంటారు ప్రయత్నం చేస్తే. ఇక ఎటొచ్చిన ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి అమ్మా. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని ఏదైనా తీపి పదార్థం తిని మంచినీళ్ళు తాగి వెళ్ళండి అమ్మా, చాలు, మీకు మంచి జరుగుతుంది ఆ రోజంతని. ఇక ధన విషయంలో సమయానికి ధనం చేతికొంటుంది. అయితే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. ఏం లేదు, శుభమూలక ధన్యమయం అవుతుంది. అలాగే మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు, వినోదాల్లో పాల్గొంటారు, శుభవార్తలు వింటారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమన్నా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకోండి అమ్మా. ఏదైనా మీరు ఈ మాసం దృఢ సంకల్పంతో ఉండాలి, సంకల్ప బలంతో ఉండాలి. అంతే, ఇది చెయ్యగలను, చేస్తాను, ఇది సాధిస్తాను, సాధించగలను అని మనోధైర్యంతో ఉండాలి. మీరు సక్సెస్ అవుతారు, గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు, బద్ధకస్తులు. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. ఇక సంఘంలో పరపతి బాగుంటుంది, మీకు గౌరవ మర్యాదలు పొందుతారు, పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసం మీరు. అలాగే పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీకు కావాల్సిన కార్యాలు పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో, ఆ పనులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రయత్నం చేస్తే పూర్తి అవుతాయి. ఇక ఈ కోర్టు వ్యవహారాలు ఉన్నవారు తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు, జీవన విధానం బాగుంటుంది. ముఖ్యంగా అదే కదా మనకు కావాల్సింది, జీవన విధానం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిపరంగా రాణింపు ఉంటుంది, ఆ వృత్తి సక్సెస్ అవుతారు. అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. అయితే ఈ మాసం మీరు దూర ప్రయాణం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, చక్కగాని అన్ని విషయాలు బాగున్నాయి. అయితే అబద్ధపు సాక్షి చెప్పవద్దు. ఈ మాసం మీరు సాక్షి సంతకం చేయవద్దు, మధ్యవర్తిత్వం పని చెయ్యద్దు. అయితే పెద్దవాళ్ళని గౌరవించండి, గురువుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించండి, వారితో మర్యాదగా మాట్లాడండి, వారి యొక్క ఆశీస్సు తీసుకొని మీకు బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వారికి బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక సినిమా అంటే టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి, కళాకారులు ఎవరైతే ఉన్నారో
అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుంది. మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, ప్రజలకు కావాల్సిన మంచి మంచి పనులు చేపడతారు, ఆ కార్యాలు పూర్తి చేస్తారు. అయితే మీ మీద నరదిష్టి ఉంటుంది, చూసుకోండి. శత్రువులు ఉంటారు, జాగ్రత్త. అలాగే మీకు ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. అన్ని రకాల ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇకపోతే ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారికి బాగుంది. విదేశాల్లో ఉద్యోగం లేని వారికి ప్రయత్నం చేసుకుంటే మీకు కూడా తప్పగా జాబ్ వస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చేయండి. ఇక చదువుకునే విద్యార్థులకు బాగుంది, చక్కగా చదువుతారు. అయితే మీరు హయగ్రీవ స్తోత్రాలు, సరస్వతి మంత్రాలు చదువుకోండి. వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ఈ రాశిలో 60+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అండి. 60+ వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇకపోతే ఈ చెప్పే రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా జన్మజాతకం, జన్మ లగ్నం దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, కొంతమంది జరగలేదు, కొంతమంది ఫోన్ చేస్తున్నారు. అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జన్మలగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి మీకు జరుగుతుందమ్మా. మీ పీరియడు జరుగుతుంది. పీరియడ్ ఎలాగైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ పరిస్థితులు మారుతాయి. అందుకు గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉందో నెంబర్ ఫోన్ చేయండి. మా ఆఫీస్ వాళ్ళకి మీ అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో మనకి వచ్చేది ముఖ్యంగా వినాయక చవితి, గణపతి నవరాత్రులు చక్కగా చేసుకోండి. గణపతిని ఆరాధించుకోండి. గణపతి స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రతి దేవాలయంలో అభిషేక అర్చన పూజలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి, అన్నదానాలు జరుగుతాయి. ఆ కార్యంలో పాల్గొనండి, అన్నదానాలు చేయండి, అన్నదానంలో పాల్గొనండి. యథాశక్తి మీ వంతు కూడా దాంట్లో వేయండి. అయితే గణపతి సంబంధించిన ఆ శ్లోకాలు చదువుకోండి. ఎంత ఎక్కువ మీరు గణపతిని ప్రార్థించుకుంటే అంత పనులు ముందుకు వెళ్తాయి. ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా గణపతి స్వామి అనుగ్రహం, కరుణ, కటాక్షం ఉంటే కానీ మనకి పనులు ముందుకు వెళ్ళవు. దయచేసి ఆ గణపతి స్వామి ప్రార్థించుకోండి, మీకు మంచి జరుగుతుంది. అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోండి సోమవారం రోజున. అలాగే మీరు ఎక్కువ అమ్మవారిని కూడా ఆరాధించండి. దుర్గా అష్టోత్తరం చదువుకోండి, లేదా దుర్గా సప్తశతులు చదువుకోండి. దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఇకపోతే మీరు ఈ మాసంలో ఒకసారి అంటే ఒక గురువారం మాత్రం కిలోంపో శనగలో పసుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి అవి బ్రాహ్మణులకు దానం చేయండి, అయ్యగారికి దానం చేయండి. ఒక గురువారం మాత్రమే. అలాగే దత్త స్తోత్రాలు ఎక్కువ చదువుకోండి, దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. ఇక మోదేవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. అలాగే కాకులకి తీపన్నం పెట్టండి. ఇక భిక్షగాలు తారస పెడితే భిక్షగాలకి ఆహారం పెట్టండి, రొట్టె పెట్టండి, లేదా అట్టిపండు పెట్టండి, ఎంతో కొంత ఇవ్వండి. ఇక మీరు వీలైతే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్న సాయంత్రం వేళ శివాలయం దర్శనం చేసుకోండి. సాయంత్రం వేళ ఒకవేళ అలా వెళ్ళడం కుదరదు గురువుగారు అనుకున్న వాళ్ళు మీ ఇంట్లోనే శివారాధన, శివస్తోత్రాలు, ఓం నమః శివాయ మంత్రం చేసుకోండి చాలు. అందువలన ఈ తులారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ సెప్టెంబర్ మాసం అంతా మీకు
బాగుంటుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.